గుంటూరు కారం హనుమాన్ మూవీ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత, ఏడో రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబట్టింది, పండుగ సెలవులు అయిపోయిన తర్వాత హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా విజయ దండయాత్ర ఎలా కొనసాగుతుంది, కింగ్ నాగార్జున నా సామిరంగా ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతున్నాయి, ఆంధ్ర సీడెడ్ నైజాం షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఇంకెంత రాబట్టాలి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నిన్న 7వ రోజు 2,90,00,000 షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా గ్రాస్ 5,90,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. నైజాంలో మాత్రం కలెక్షన్స్ మాత్రం డమాలన్నాయి. జస్ట్ 27 లక్షల షేర్ మాత్రమే వచ్చింది నైజాంలో. ఇంకా సీడెడ్లో అయితే 26 లక్షల షేర్ రాబట్టింది. సీడెడ్లో నైజాంతో పోటీపడి రాబట్టిందంటే నైజాంలో ఇంత హెవీ డ్రాప్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నైజాంలో మాత్రం సాలిడ్ డ్రాప్ కానొచ్చింది. ఆంధ్రాలో మాత్రం ఏ మాత్రం తగ్గలే. జస్ట్ ఉత్తరాంధ్రానే 1,10,00,000 షేర్ రాబట్టింది 7వ రోజు. ఉత్తరాంధ్ర మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ఉంది. ఆంధ్ర మొత్తం మీద 2,25,00,000 షేర్ రాబట్టింది 7వ రోజు. అంటే ఆంధ్రాలో మాత్రం సూపర్ డూపర్ కలెక్షన్స్ అనేది కొనసాగుతూనే ఉంది. టోటల్ వరల్డ్ వైడ్గా నిన్న 2,90,00,000 పైన షేర్ రాబట్టిందంటే సాలిడ్ నెంబరే. కానీ నైజాంలో మాత్రం కొద్దిగా భయపెట్టింది. టోటల్ వరల్డ్ వైడ్గా గుంటూరు కారం ఫస్ట్ వీక్ 109 కోట్ల షేర్ రాబట్టింది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ వీక్ షేర్ పరంగా టాప్ 5లో నిలిచింది. ఒక RRR కానీ, ఒక బాహుబలి 2 కానీ, ఒక సాలార్ కానీ, ఒక అలా వైకుంఠపురంలో తర్వాత టాప్ 5లో నిలిచింది. ఇలాంటి యావరేజ్ స్టాక్తో, ఇలాంటి యావరేజ్ రేటింగ్తో ఇంత నెగిటివిటీని తట్టుకొని ఫస్ట్ వీక్ షేర్ పరంగా టాలీవుడ్లో టాప్ 5లో నిలిచిందంటే వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు గ్లామర్ పనిచేసిందని చెప్పే దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. రెండో వారంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో కానీ ఫస్ట్ వీక్ నెగిటివిటీని తట్టుకొని టాలీవుడ్ టాప్ 5 కలెక్షన్లలో నిలిచింది గుంటూరు కారం. ఇక ఏరియాల వారీగా ఆంధ్ర సీడెడ్ నైజాం ఎంత కలెక్ట్ చేసింది, ఓవర్సీస్ ఎంత కలెక్ట్ చేసిందంటే నైజాంలో మాత్రం ఫస్ట్ వీక్ 34,10,00,000 షేర్ రాబట్టింది. ఇది ఇంకా కలెక్షన్లు తగ్గినాయి, లేకపోతే సాలిడ్గా ఉంటుండే. ఇక సీడెడ్లో మాత్రం 9,50,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్లో కూడా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడాలి. ఆంధ్రాలో మాత్రం సాలిడ్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. రెండో వారం కూడా కొనసాగే అవకాశం ఉంది. 43 కోట్ల షేర్ రాబట్టింది ఫస్ట్ వీక్లో ఆంధ్రాలో. మహేష్ బాబు ఏ సినిమా అయినా కానీ నైజాంలో మేజర్ షేర్ ఉంటుంది. కానీ ఈసారి నైజాంలో దెబ్బపడ్డది. ఆంధ్రాలో మాత్రం పండుగ సెలవు దినాల్లో పండుగ అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు. నిన్న ఉత్తరాంధ్ర షేర్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయింది. 1,10,00,000 వచ్చింది ఉత్తరాంధ్రనే. నైజాంలో చూస్తే 27 లక్షలు. అంటే సాలిడ్ బ్యాటింగ్ అనేది ఆంధ్రాలో కొనసాగడం గ్యారంటీ. ఇక ఓవర్సీస్ మొత్తం 14,20,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో సూపర్ డూపర్ కలెక్షన్స్. ఓవర్సీస్లో మాత్రం బ్రేక్ ఈవెన్కు దగ్గర వెళ్ళే అవకాశం ఉంది. ఓవర్సీస్లో ఫస్ట్ వీక్ కర్ణాటక, రోర్ ఆఫ్ ఇండియా, చెన్నైలో కానీ తెలుగు మాట్లాడే భాషలు అన్ని ఏరియాలో కలిపి 6,60,00,000 షేర్ రాబట్టింది. ఇది కూడా సూపర్ డూపర్ కలెక్షన్స్. గుంటూరు కారం టోటల్ వరల్డ్ వైడ్గా 109 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా జస్ట్ బ్రేక్ ఈవెన్కు 23 కోట్ల షేర్ వస్తే 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. నైజాంలో మాత్రం ఎంతో కొంత లాస్ అవ్వక తప్పదనిపిస్తుంది. కలెక్షన్స్ ఈ రేంజ్లో డ్రాప్ అవుతామని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ నిన్న వర్కింగ్ డేలో అయితే జస్ట్ 27 లక్షలకు పడిపోయిందంటే నైజాంలో ఈ సాటర్డే సండే ఏమైనా మిరాకిల్ జరిగితే 40 కోట్ల షేర్ దాకా లాంగ్ రన్లో వెళ్తే మా లాస్ట్లో ఎంతో కొంత జస్ట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. బ్రేక్ ఈవెన్ అనేది క్లియర్ కట్గా క్రౌడ్ చూస్తే కానొస్తుంది. ఇంకా ఓవర్సీస్లో మాత్రం ఏమైనా మిరాకిల్ జరిగితే బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఇంకా ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ షేర్ పరంగా ఏకంగా గుంటూరు కారం నెగిటివిటీని తట్టుకొని టాప్ 5లో నిలిచిందంటే ఇది సూపర్ డూపర్ కలెక్షన్స్. నెక్స్ట్ వీక్ ఇంకా ఎలా ఉంటుందో, ఏదైనా మిరాకిల్ జరిగితే ఆల్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. హనుమాన్ విజయ దండయాత్ర వరల్డ్ వైడ్గా కొనసాగుతూనే ఉంది. 84 కోట్ల షేర్, 164 కోట్ల గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. ఆంధ్ర సీడెడ్ నైజాం ఓవర్సీస్ ప్రతి ఏరియా
బ్రేక్ ఈవెన్ అయిపోయి డబుల్ ప్రాఫిట్ తీసుకుంటున్నారు. ఇంకా లాంగ్ రన్లో ఈ ప్రాఫిట్ అనేది ఎంత దూరం వెళ్తుంది, ఏ రేంజ్లో వెళ్తుంది అనేది వెయిటింగ్. ఇప్పుడైతే నైజాంలోనే ఆల్మోస్ట్ 19 కోట్ల షేర్ రాబట్టింది. జస్ట్ 7 కోట్ల కంటే 3వ వంతు లాభాలు తీసుకొచ్చింది నైజాంలో. జస్ట్ 29.5 కోట్లకు అమ్ముతే ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఇప్పటికే 84 కోట్ల షేర్ రాబట్టిందంటే తిరుగులేని బ్లాక్ బాస్టర్. సెకండ్ వీక్లో ఇంకొకటి గమనించాలి, కావాల్సినన్ని థియేటర్స్ ఉన్నాయి, కావాల్సినన్ని మల్టీప్లెక్స్లో సినిమా స్క్రీనింగ్ పెంచారు. ఈ సెకండ్ వీక్లో మాత్రం నయా టాలీవుడ్ రికార్డుల బెండ్ తీసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్, RRR రికార్డు కానీ, బాహుబలి రికార్డు కానీ అన్ని రికార్డులను సెకండ్ వీక్లో బ్రేక్ చేసే అవకాశం ఉంది. హనుమాన్ మూవీ సాలిడ్ ఇంపాక్ట్ కానొస్తుంది. నిన్న 7వ రోజు హనుమాన్ మూవీ జస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 5 కోట్ల షేర్ రాబట్టింది. ఉన్న థియేటర్ అన్ని ప్రతి షో, సెకండ్ షో కానీ, ఫస్ట్ షో కానీ, మ్యాట్నీ షో కానీ హౌస్ఫుల్ అవుతున్నాయి. మార్నింగ్ షో 70-80% ఆక్యుపెన్సీతో రన్ ఉంది. తర్వాత 3 షోలు అన్నీ హౌస్ఫుల్. ఇక ఓవర్సీస్లో అయితే దుమ్ము లేచిపోయింది. ఇప్పటికే 18 కోట్ల షేర్ రాబట్టింది. నయా టాలీవుడ్ రికార్డ్. ఇది 4 మిలియన్ కంప్లీట్ చేసి 5th మిలియన్స్కు రన్నింగ్ అవుతుంది. ఓవర్సీస్లో మాత్రం టాప్ 3లో నిలిచే అవకాశం ఉంది ఈ మూవీ. బాహుబలి, RRR తర్వాత ఆ రేంజ్ ఉండే అవకాశం ఉంది. లేకపోతే సాలార్ తర్వాతనన్నా టాప్ 4లో నిలిచే అవకాశం ఉంది ఈ సినిమా అయితే. అలాంటి బ్యాటింగ్ అయితే ఓవర్సీస్లో ఇప్పటివరకు నాన్ స్టాప్ గానొస్తూనే ఉంది. వరల్డ్ వైడ్గా హనుమాన్ మూవీ 165 కోట్ల గ్రాస్, 84 కోట్ల షేర్. కింగ్ నాగార్జున సంక్రాంతి పండుగ అనేది కలిసి వస్తూనే ఉంది. తక్కువ టార్గెట్తో వస్తున్నాడు, తక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాడు. సినిమా పాజిటివ్ బ్రేక్ ఈవెన్. కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్ కానీ, బయర్స్ కానీ సేఫ్గా ఉండేటట్టు తక్కువ రేట్ కమ్మిండ్రు. ఇప్పటికే 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 36 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కు దగ్గర వచ్చింది. 17 కోట్లకు అమ్మితే ఆల్మోస్ట్ 16.5 కోట్ల షేర్ రాబట్టింది ఈ మూవీ. జస్ట్ 1.5 కోటి వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. కింగ్ నాగార్జున నా సామిరంగా పోటీలో వచ్చింది. తక్కువ రేట్ కమ్మిండు. ఇంతకుముందు గతంలో మూవీ డిజాస్టర్ అయినాయి కాబట్టి ఎక్కువ రేట్ కమ్మలేదు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయితే 4 సినిమాల్లో నెంబర్ 1 విన్ హనుమాన్ మూవీ, నెంబర్ 2 గుంటూరు కారం, నెంబర్ 3 నా సామిరంగా, నెంబర్ 1 లూజర్ ఎవరంటే వెంకీ మామ సైందో మూవీ డిజాస్టర్. ఈ సినిమా పండుగకు వచ్చే సినిమా కాదు, వేరే కమర్షియల్ హాలిడేస్లో వస్తుంటే సెట్ అవుతున్నాయి. పండుగ హాలిడేస్ అంటే కలర్ఫుల్గా ఫ్యామిలీ సబ్జెక్టు, యావరేజ్ కంటెంట్ కూడా హిట్ అవుతుంది. అదే కలిసి వచ్చింది గుంటూరు కారానికి. యావరేజ్ కంటెంట్, కుటుంబ విలువలు, కుటుంబ కథ, మదర్ సెంటిమెంటు, తర్వాత ఫ్యామిలీ సెంటిమెంటు ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి సినిమా ఫస్ట్ వీక్ టాప్ 5 కలెక్షన్స్ రాబట్టింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అంటే అది ఉదాహరణ. ఏ పండుగకు ఏ సినిమా రావాలి, ఏ హాలిడే టైంలో ఎలాంటి సినిమా వదలాలి అనేది క్లియర్ కట్గా ఇప్పుడు అర్థమైంది. దసరా పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ పక్కా ఫ్యామిలీ సినిమా కంటెంట్ వస్తే యావరేజ్ సినిమా అయినా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఇంకా ఈ పండుగ నుంచి లూజర్ అంటే వెంకీ మామ సైదో మూవీ నెంబర్ 1. కలెక్షన్స్ పరంగా చూస్తే ఫస్ట్ వీక్ వరకు అయితే నెంబర్ 1 స్థానంలో గుంటూరు కారం ఉంది, నెంబర్ 2 స్థానంలో హనుమాన్ మూవీ ఉంది. ఇంకా నైజాంలో మాత్రం రోజు మాత్రం ఊహకందని దెబ్బ పడుతుంది గుంటూరు కారానికి. బ్రేక్ ఈవెన్ అనేది ఆల్మోస్ట్ కష్టమే అనిపిస్తుంది. నిన్న ఇంత హెవీ డ్రాప్ అంటే సీడెడ్లో అయితే మహేష్ బాబుకు పెద్ద కలెక్షన్స్ రిపోర్ట్ ఏముండదు, కానీ సీడెడ్తో పోటీ పడి నైజాంలో కలెక్షన్స్ రాబట్టింది నిన్న. ఆంధ్రాలో మాత్రం ఆ రేంజ్ కలెక్షన్స్ అంటే ఇంకా వెయిటింగ్ సెకండ్ వీక్లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది